శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం దాదాపుగా 35 సంవత్సరాల క్రితం హౌసింగ్ బోర్డులో ఒక చిన్న వినాయక చవితి ఉత్సవాల కోసం మండపంగా ఏర్పడ్డ దేవాలయం ఇది. తదనంతరం ఇదే ప్లేస్లో మనం ఒక దేవాలయం నిర్మించాలని భక్తుల కోరిక మేరకు 35 సంవత్సరాల క్రితం చిన్న దేవాలయం నిర్మించారు. ఆ తర్వాత దాదాపుగా 15 సంవత్సరాల క్రితం స్వామివారిని ఇక్కడ ఒక చక్కటి మండపం కట్టి స్వామివారిని ప్రతిష్ఠించి 3 సంవత్సరాల క్రితం ఇక్కడ కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా జరిగింది. ఈరోజు 17వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని 19వ తారీఖు దాకా, మే నెల 19వ తారీఖు దాకా పేద పండితులు ఆశీర్వచనం ప్రకారం దేవాలయంలో ఉపాయాలయాలు ఏవైతే ఉన్నాయో, అంటే శివుడికి మహాదేవుడిది ఒక ఆలయం ఉంది, దాన్ని నిర్మాణం చేస్తూ అంటే జీర్ణోద్ధరణ చేస్తూ, అలాగనే స్వామివారికి అనుకూలంగా ఉండే పార్వతీదేవిని కూడా ప్రతిష్ఠించాలనే సంకల్పంతో పార్వతీదేవి అమ్మవారి విగ్రహం ఉపదేవాలయం, అలానే వీర అభయాంజనేయ స్వామివారి యొక్క ఉపాయ దేవాలయం కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మే 17 ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని 19వ తారీఖు దాకా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈరోజు కార్యక్రమం కూడా పొద్దున్నే మండపారాధన ఇవన్నీ జరిగినాయి. సాయంత్రం హోమానికి అంకురార్పణ జరిగింది. విగ్రహాలన్నిటి కూడా జలాదివాసం జరిపారు. రేపు పొద్దున్నే చండీ హోమంతో మొదలవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట స్వామివారికి వీరాంజనేయ స్వామి ధాన్యాభిదాసం, తర్వాత వీరాంజనేయ స్వామివారికి హోమం ఉంటుంది, తర్వాత రుద్రహోమం ఉంటుంది, తర్వాత స్వామివారులందరూ కూడా పూలాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత సోమవారం ఉదయం 7 గంటల నుంచి మొదలు పెట్టుకొని 9:05 మహాదేవుడి యొక్క పునఃప్రతిష్ఠ, తర్వాత పార్వతీ అమ్మవారి ప్రతిష్ఠ, అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. సో ఇక్కడ నా పక్కన ఉన్నవారు, నేను చైర్మన్, నేను ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ప్రదీప్ రాజా, ప్రెసిడెంట్ గారి పేరు ఎంఎస్ఎన్ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ పేరు మన శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ అడప వెంకట దేవరాజ ప్రదీప్. తర్వాత భక్తులు సోమవారం 19వ తారీఖు సోమవారం కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలి. తులజా గణేష్ గారు కూడా కమిటీ మెంబరు, ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మేము కార్యకర్తలుగా ఉండి కమిటీ ఉన్నప్పటికీ కూడా మెయిన్ పారాయణ సంఘం తరఫున వాణి గారు, ఆవిడ సంకల్పం, వాళ్ళ బృందం తరఫున వాళ్ళ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే మేము ఒక దారంలాగా ఉంటే వాళ్ళు అన్ని రకరకాల పూలుగా ఉండి ఏర్పడి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గణేష్ మహారాజ్కి జై.